Financial statements. Financial statements. So what is the financial statements? సో అసలు యాక్చువల్గా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లో బ్యాలెన్స్ షీట్ చెప్పేస్తారు. కానీ దానికన్నా ముందు అసలు దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఒక కంపెనీకి సంబంధించిన ఫినాన్షియల్ స్టేటస్ అండ్ పొజిషన్ ఈ రెండు ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేస్తారు. టు ఫైండ్ అవుట్ ద ఫినాన్షియల్ స్టేటస్ అండ్ ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఏ కంపెనీ. సో వీ కెన్ యూస్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. హౌ సర్? So what is the status and what is the position? That means coming to here the status. So neither the company is getting the profit or loss. So company profit అంటే కంపెనీకి ప్రాఫిట్ వస్తుందా లేదా లాస్ వస్తుందా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. కమ్స్ ఫ్రమ్ ద ఫినాన్షియల్ స్టేటస్. కమింగ్ విత్ ద ఫినాన్షియల్ పొజిషన్, సో వీ కెన్ ఫైండ్ ద కంపెనీ గుడ్ ఆర్ బ్యాడ్. కంపెనీ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్. ఎందుకు గుడ్ ఆర్ బ్యాడ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కొద్దిగా అమౌంట్ ఉంది, మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? మంచి కంపెనీలోనే కదా ఇన్వెస్ట్ చేసేది. అది మంచి కంపెనీ అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? కంపెనీకి అసెట్స్ ఎక్కువ ఉంటేనే మంచి కంపెనీ కింద, అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీసీఎస్ ఉందండి. సో టీసీఎస్కి అసెట్స్ ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. లయబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. అంటే గుడ్ కంపెనీ అని మనకు ఒక ట్రస్ట్ బిల్డ్ అయిపోతుంది. ఈవెన్ రతన్ టాటా గారు పేరు చెప్పినా మనకు అర్థమైపోతుంది. కానీ దానికన్నా ముందు టీసీఎస్ అనగానే మనకు ఒక బ్రాండ్ మైండ్లో వచ్చేస్తుంది. రిలయన్స్, అదానీ. సో ఆల్ దీస్ కంపెనీస్ విల్ బీ హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ మైండ్ సెట్. దే ఆర్ ద గుడ్ కంపెనీస్. అదే ఇప్పుడు మనకి రీసెంట్గా కంపెనీస్ కొన్ని ఉన్నాయి, అంటే ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పోయినాయో తెలియదు కంపెనీస్ అలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ పేటీఎం అబ్జర్వ్ చేశారు. ఫస్ట్లో అయితే మంచి భూమి ఉంది, అసెట్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఏమైంది? ఒకేసారి లాసెస్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు? ఫినాన్షియల్ పొజిషన్ కరెక్ట్గా లేదు. అంటే వాళ్ళ అసెట్స్ బిల్డ్ చేయట్లా, లయబిలిటీస్ బిల్డ్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే లయబిలిటీస్ బిల్డ్ అయినాయో కంపల్సరీగా ఏదో ఒక టైంలో కంపెనీ అనేది డ్రాప్ అవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ద మోర్ లయబిలిటీస్, కంపెనీ డెఫినెట్లీ విల్ కమ్స్ టు ద డౌన్ఫాల్. సో ఆల్వేస్ వీ నీడ్ టు ట్రై టు బిల్డ్ ద అసెట్స్. ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ద లాస్ ఆర్ ఎనీథింగ్, వీ కెన్ కవర్ ఇట్ అప్ once we sell the asset and we can use it. So that's the most companies are using for the financial position, not with the profit or loss. They look the company in the financial position. And how we can find out the profit and loss and good or bad? Using the expenses and revenues. అంటే మనకు వచ్చేవి మన దగ్గర నుంచి వెళ్ళిపోయాయి. ఎక్స్పెన్సెస్ వాట్ గోస్ అవుట్, రెవెన్యూ వాట్ కమ్స్ ఇన్. By using this, we can use the profit or loss. Next, we can comes with the position, good or bad. The good or bad will be decided by the company liabilities and assets. So liabilities means what we need to pay. Assets means what we own. Own అంటే మనం సంపాదించుకున్నది. Liabilities అంటే మనం పే చేయాల్సింది. సో మనం ఎప్పుడైతే పే చేయాలంటే కంపల్సరీగా మనకు అది లోన్ కిందే. We need to repay immediately, right? And if you want to use, so where we can prepare this expenses and revenues? The statement name వచ్చేసరికి ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్. అదే మనకి లయబిలిటీస్ అండ్ అసెట్స్ వచ్చి ఇట్ విల్ కెన్ బి ప్రిపేర్డ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. So that means the final financial statements mean nothing but profit and loss account and balance sheet. So why we are here preparing means to find out the financial status and position of a company itself. Coming to that, so till now if you observe that in the journal we mentioned particulars, in ledger we have been mentioned particulars. Coming with the trial balance we have been mentioned the account, the column names. You can observe here account is there. And if you go with the ledgers or trial journal book, particulars, and we can have the particulars. So that means nowhere we are preparing the accounts with the category wise. ఎక్కడైనా కేటగిరీ వైజ్ ప్రిపేర్ చేసామా?
The one and only statements where we can prepare with the category wise is the trading and profit and loss account and balance sheet. So trading, profit and loss account. And second one will be the balance sheet. Coming with the trading and profit and loss. Trading account. So trading account will deals with the product. And profit and loss account deals with the selling. Product and selling. అంటే ఏంటి? So trading means bringing so manufacturing of product or purchasing of products and selling of product completely will be done with the trading account. But coming with the profit and loss account, while selling the product, what kind of expenditure will be happened and what kind of incomes will be received, that will be comes under profit and loss account. అంటే ఇక్కడ ఒక ప్రోడక్ట్ కొనటం అమ్మటం మొత్తం అంతా ట్రేడింగ్ అకౌంట్ అయిపోతుంది. అప్పుడు దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్స్ ఇన్కమ్స్ అంతా ట్రేడింగ్ అకౌంట్లో ఇస్తాం. అదే ఆ ప్రోడక్ట్ అమ్మేటప్పుడు మనకి ఏదైతే ఎక్స్పెండిచర్ జరుగుతుందో దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇస్తాం. అండ్ ఒక్కోసారి ప్రోడక్ట్ అమ్మేటప్పుడు కూడా మనకి ప్రాఫిట్స్ వస్తాయి కొన్నిసార్లు. ఆ ప్రాఫిట్స్ అన్నీ కూడా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే వేస్తాం. అంటే సింపుల్, ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు అయ్యే ఎక్స్పెండిచర్ ఇన్కమ్స్ అన్నీ ట్రేడింగ్ అకౌంట్లో వేస్తాం. సెల్ చేసేటప్పుడు వచ్చే ఎక్స్పెండిచర్స్ అవన్నీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేస్తాం. ఇప్పుడు అర్థమైంది క్లియర్గా? సో టూ టాపిక్స్, కాకపోతే ఈ రెండు ఒకే చార్ట్ ప్రిపేర్ చేస్తారు. సో రెండింటికి సపరేట్ స్టేట్మెంట్స్ ఉండవు. ఒకే దాంట్లో పైన ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది, కింద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది. అండ్ దీంట్లో నుంచి మనం ఫైండ్ అవుట్ చేసేది ఏంటి? సో నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ అంటే ఒక కంపెనీకి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్. ఆ కంపెనీకి ప్రాఫిట్స్ వస్తున్నాయా లేదా లాసెస్ వస్తున్నాయా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ దీన్ని ఏం చేయాలి? ఓనర్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంటే క్యాపిటల్ అకౌంట్స్, క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ క్యాపిటల్ అకౌంట్ ఎక్కడ ఉంటుంది? బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది. సో బ్యాలెన్స్ షీట్ ఇక్కడ ఏంటి మనకి? సో బ్యాలెన్స్ షీట్ అనగానే సింపుల్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, వాట్ వీ ఓన్, హూ వీ ఓన్ అంటే ఏంటి? కొత్తగా ఉందా పేరు? సో వాట్ వీ ఓన్ అంటే మనం ఏం సంపాదించాం. హూ వీ ఓన్ అంటే మనల్ని ఎవరు సంపాదించారు, అంటే మనం ఎవరికి కట్టాలి. ద అమౌంట్ టు హూమ్ వీఆర్ నీడ్ టు పే, దట్ ఈస్ ద లయబిలిటీస్. అండ్ వాట్ వీ ఓన్ దట్ మీన్స్ మనం ఏం సంపాదించాం, అసెట్స్. ఆ రెండు కూడా మనకి బ్యాలెన్స్ షీట్లో ఉంటాయి. అంటే ఇక్కడ అకౌంట్స్ పర్టికులర్స్ ఏం అవసరం లేదు. ద కాలమ్స్ విల్ బి రిప్రజెంట్ విత్ ద నేమ్స్, expenses, incomes, liabilities and assets.